మనం చదువుకుందాం. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివానికి పొందు పొందు పొందెను పొందును, వెదుకు వానికి దొరుకును, తట్టువానికి తీయబడును. మీలో దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఈరోజు దేవుడు 3 విషయాలు దేవుడు మాట్లాడుతున్నాడు. ఏంటంటే దేవుడు అంటాడు, అడుగుడి మీకు ఇయ్యబడును, తట్టుడి మీకు తీయబడును, వెదుకుడి మీకు దొరుకును. మనం ఏమి అడుగుతున్నాం, ఏమి వెతుకుతున్నాం, ఏమి తడుతున్నాం దేవునికి స్తోత్రం. అయితే చూడండి, దేవుని వాక్యం చదివిస్తూ ఉంది. యోహాను సువార్త 14వ అధ్యాయము 14 వచ్చిన ఒకసారి చూద్దాం. 14వ అధ్యాయం, యోహాను సువార్త 14వ అధ్యాయం 14 వచనం. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. దేవునికి స్తోత్రం. ఏంటంట? నా నామమున మీరు నన్నేమి అడిగినను ఏంటంట, నేను వాటిని చేస్తాను. చూడండి, పైన కూడా చూద్దాం ఒకసారి. 13వ వచనం. నా నామమున మీరు దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచుటకై దానిని చేతును. మనమంట ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మనము ఏది అడగాలో, మన దేవుణ్ణి ఏది అడుగుతామో అది తండ్రి చేత కుమారుడు మహిమపరచబడు నిమిత్తమై తండ్రి తన కుమారుడు ద్వారా, యేసుక్రీస్తు ద్వారా మనకి చేస్తాడంట దేవుడు. మరి ఈనాడు మనం ఏమడుగుతున్నాం ఈనాడు మనం చూస్తే మత్తయి సువార్త 6వ అధ్యాయము 31వ వచనం మనం చూస్తే ఒకసారి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 31వ వచనం. కాబట్టి మీరు ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని చింతించకుడి. అన్ని జనులు వాటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావలెనని మీ పరలోకపు తండ్రికి తెలియను. దేవునికి స్తోత్రం. ఈనాడు దేవుణ్ణి ఏమడుగుతున్నాం మనం? ఏమడుగుతున్నాం? దేవుడేమో అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడిన దేవుడు చెప్తుంటే మనం ఏమడుగుతున్నాం ఈరోజు? చాలామంది ఏమడుగుతున్నారో వాళ్ళకి తెలియట్లా. ఏమి తిందమా, ఏమి తాగుదమా, ఏం ధరించుకుందామా అని ఈనాడు చింతిస్తూ ఉన్నారంట ప్రజలు. మరి అవన్నీ అన్ని జనులకి వాటి గురించి విచారించరు, కానీ మీకు ఏమి కావాలో మీ పరలోకపు తండ్రికి తెలియను. దేవునికి స్తోత్రం. మరి దేవుని నమ్ముకున్న బిడ్డలు మనం వీటి గురించి అడగక్కర్లా, వీటి గురించి మనం అడగక్కర్లా. ఏమి తినాలో, ఏమి ధరించాలో, ఏమి తాగుదామని అడగాల్సిన అవసరం లేదు. మన తండ్రి అయిన దేవుడు మనకున్నాడు. ఆ దేవుడు మనకి ఏ టైంలో ఏది అవసరమో అది దేవుడు మనకి ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఇంతకీ మనం ఏమడుగుతున్నామో ఒకసారి యాకోబు రాసిన పత్రికలోకి వెళ్దాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనము చూడండి. ఆ లాస్ట్ లైన్లో ఉంటుంది ఇది. దేవుని అడగనందున మీకేమీ దొరకదు. దేవునికి స్తోత్రం. దేవుణ్ణి అడగటం లేదంట. అడుగుడి మీకు ఇవ్వబడును అని దేవుడు చెప్తుంటే మరి మనం ఏం అడుగుతున్నారు అంట? చూడండి, అక్కడ పైన ఉంటుంది, మీరు ఆశించుతున్నారు కానీ మీకు దొరకటలేదు. చూడండి, అది కావాలి ప్రభువా, ఇది కావాలా అని అడుగుతున్నారు కానీ దొరకట్లా. మీకు ఆశించుతున్నారు కానీ, అంటే మనం అడగవలసింది అడగటంలా. దేవుని ఏది అడగాలో కూడా మనకు తెలియని పరిస్థితుల్లో ఉన్నాము ఈనాడు.
మీరు అడగనందున మీకేమీ దొరకట్లేదు అంటున్నాడు దేవుడు. మరి ఏం అడుగుతున్నామంటే పైన అంటాడు చూడండి ఒకసారి, మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకటలేదు. అంటే మనము అడుగుతున్నాం, ఆశిస్తున్నాం కానీ దొరకలేదు. కారణం ఏంటంటే, కారణం కూడా పైన అక్కడే ఉంది ఆన్సరు. చూడండి, 4వ అధ్యాయం 1వ వచనం నుంచి చదివితే, మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నది? మీ అవయముల్లో పోరాడు మీ భోగేచ్ఛల నుండి కదా. దేవునికి స్తోత్రం. మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకటలేదు. కారణం ఏంటో తెలుసా? అక్కడ చెప్తున్నాడు ఎన్ని కారణాలు ఉన్నాయో. మనం దేవుణ్ణి అడగవలసినవి అడగట్లేదు, కొన్ని అడుగుతున్నాం కానీ అవి కూడా దొరకట్లేదంట. అవి ఎందుకు దొరకట్లేదో దేవుడు అక్కడ వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. నరహత్య చేయుదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకొనలేరు. పోట్లాడుదురు, యుద్ధములు చేయుదురు కానీ దేవుని అడగనందున మీకేమీ దొరకదు. మీరు అడిగినను, చూడండి కింద ఏమంటాడంటే, ఇంకా మనము ఇక్కడ మనం దేవుణ్ణి అడిగే ముందు మనం ఎలాగున్నాం, కారణాలు కూడా దేవుడు చూపిస్తూ ఉన్నాడు అక్కడ. మీలో దేవుడు వాక్యం చదివిస్తూ ఉంది, మీలో యుద్ధములు పోరాటములు ఉన్నాయంట. అంతేకాదు చూడండి కింద అంటాడు, నరహత్య చేయుదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకొనలేరు. దేవునికి స్తోత్రం. యుద్ధాలండి అంటే యుద్ధం మేము ఎక్కడ చేస్తున్నాం పాస్టర్ గారు అని మీరు అనొచ్చు. వస్తుందా? డౌట్ వచ్చిందా లేదా మీకు? ఏంటంటే దేవుడి వాక్యం అలాగా ఉంది, చెప్పబడతా ఉంది. మేము ఎవరితో యుద్ధం చేసాం? యుద్ధం చేయక్కర్లా. మీరు ఇంటిలో సమస్యలే, భార్యాభర్తలకు సమాధానం ఉండదు, పిల్లలకి తల్లిదండ్రులకి సమాధానం ఉండదు, తోటికోళ్ళకి సమాధానం ఉండదు, చిన్నదానికాడ గొడవలు, గొనుగుళ్ళు, సనుగుళ్ళు. ఇదే యుద్ధం అంటే పెద్ద యుద్ధం. ఎవరితో పాకిస్తాన్ మీద మనం వెళ్ళి యుద్ధం చేయటం కాదు దాని అర్థం. మాటల యుద్ధం. ఏ యుద్ధం అంటే ఒకరికొకరు ఐక్యత ఉండదు. ఎక్కడైతే ఐక్యత ఉంటుందో అక్కడ సమాధానము ఉంటుంది. దేవునికి స్తోత్రం. కనుక యుద్ధములు అంటే మరి అక్కడ కింద అంటాడు, నరహత్య చేయుదురు. నరహత్య చెయ్యక్కర్లా. ఎవరిని చంపారు? ఏమండి, ఎవరిని చంపారా మీరు? ఎవరిని చంపక్కర్లా. మీ మాటలు అలాగున్నాయి. ఒక్కొక్కరు మాట్లాడుతుంటే ఎలా ఉంటుందో తెలుసా? చెప్పండి. ఆ చెవుల మాట రక్తం కూడా వచ్చేస్తుంది అనమాట. అంత భయంకరంగా ఉంటాయి మాటలు. భయంకరమైన ఈనాడు పరిస్థితులు. నరహత్య చేయడం అంటే ఒక కత్తి తీసుకొని ఒక మనిషిని చంపనక్కర్లా. మాటల ద్వారా ఇతరులు మనం బాధ కలిగించడం. అవతల వాళ్ళు మన మాట నుంచి వారు దుఃఖపడ్డారనుకోండి, అది నరహత్య చేసినట్టే. మన మాట వల్ల ఇతరులను నొప్పించామంటే, హృదయాన్ని నొప్పించగలిగితే అది కూడా నరహత్య కింద సమానమే. కత్తి తీసుకొని పొడిచిన ఒకటే, మాటనని అవతలను బాధ కలిగించామంటే అది కూడా దేవుని దృష్టిలో అది కూడా నరహత్యతో సమానమే. అందుకని భార్యాభర్తలు సమాధానంగా ఉండాలి. తల్లి కొడుకులు, తండ్రి కొడుకులు, అత్త కోడళ్ళు, తోటి కోడళ్ళు, ఇరుగు పరుగు వారితో సమాధానముగా ఉండాలి. మనం దేవుని బిడ్డలంటేనే ఎలా ఉండాలి తెలుసా? సమాధానం. ఆమేన్. మనం దేవుని బిడ్డలుగా ఎవరు మనకు శత్రువులు కాదు, అందరూ మంచోళ్ళే. అందుకని మనం దేవుడు యేసుప్రభువు వారు 2 సూత్రాలు చెప్పాడు. ఏం చెప్పాడు చెప్పండి? ఏం చెప్పాడు ఆయన? 2 సీక్రెట్ చెప్పాడా లేదా మనకి? ఏంటి ఆ 2 తెలుసా? నీ శత్రువులను ప్రేమించుడి, నీ విరోధుల కొరకు ప్రార్థించుడి అన్నాడు. అదే మనకు చెప్పిన సూత్రం.
ఆయన చెప్పినటువంటి సీక్రెట్ అదే. మన విరోధుల కొరకు ప్రార్థన చేయాలి, వాళ్ళని ప్రేమించాలి, వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి, మన శత్రువుల కొరకు ప్రార్థన చేయాలి. మనకెవరు లేరు ప్రభువా, మాకు అందరూ మంచోళ్ళే, కానీ వారిలో ఉండి పని చేసేవాడు దుష్టుడు, వాడు శత్రు. మన దేవుడికి శత్రు, మనకు కూడా శత్రువే. అప్పుడు దాకా నీ తోటికోళ్ళ బాగానే ఉంటుంది, చిన్న దానికాడ గొడవ అంటే ఇప్పుడు ఆమె కాదు గొడవాడేది, ఎవరండి చెప్పాలా? ఎవరు ఇప్పుడు ఆమెలో ఉండి మాట్లాడేది, గొడవ పెట్టుకునేది? దుష్టుడని మనం గమనించాలి. ఆమె మంచిదే, ఆమెకు తెలియకుండానే ఆమెలో ఉండి పనిచేస్తాడు. మనం ఎవరితోనే గొడవ పడుతున్నాం అంటే మనకు తెలియకుండానే మనలోనే వాడు పనిచేస్తున్నాడని గ్రహించాలి. దేవునికి స్తోత్రం. అందుకని మెలకువ కలిగి ప్రార్థన చేయమన్నాడు యేసుప్రభువు వారు. మీరు శోధనలో పడకుండానట్లు ఏం చేయాలంట? మెలకువ కలిగి. ఏ మెలకువ అది? ఆత్మీయ మెలకువ, శరీర మెలకువ. మెలకువ అంటే చాలా అర్థాలు వస్తాయి. భర్త కోపం వచ్చినప్పుడు భార్య మాట్లాడకూడదు, సైలెంట్ అయిపోవాలా. అయ్యా అంటే అన్నవాళ్ళు, అయ్యా నువ్వు కాకపోతే ఎవరు అంటారయ్యా నన్ను అన్నాడు అనుకోండి, ఇంకా ఆయన కోపం అంతా పోతుందా పోదా? ఏంటయ్యా నువ్వే కాదు ఎరగబడి ఏదో వచ్చింది, నేను కూడా ఎరగబడి నా కష్టం నేను చేస్తున్నా, నీ సొమ్మే నేను తింటలా, నీ రెక్కల కష్టం తింటలా, నేను కూడా కష్టపడి తెచ్చుకుంటున్నా అంటే ఆయన ఇంకొకసారి శర్రమని మండి మంట మీద పెట్రోల్ పోసినట్టు ఉంటుంది అన్నమాట. అంటే భర్త కోపం వచ్చిన భార్య సైలెంట్గా ఉండి తగ్గించుకున్నప్పుడు గొడవ ఉండదండి అక్కడ. భార్య ఒక్కోసారి చిరాకు పడుతున్నప్పుడు భర్త కూడా సైలెంట్గా ఉండాలి, ఎదురు మాట్లాడకూడదు. ఆ కాసేపు అర్థం చేసుకుని ఉంటే ఖచ్చితంగా సమస్యలు రావు. అత్త కోడలు లేదని అన్నప్పుడు సరే అంటే అన్నావు, అత్త పెద్దదాన్ని నువ్వనక ఎవరంటారు అత్త నన్ను అని అంటే అసలు గొడవే ఉండదు అక్కడ. వారిలో ఉన్న శత్రువు ఏం చేస్తా తెలుసా? ఖచ్చితంగా అత్తలో ఉండి గొడవాడుతున్న దుష్టుడిని కోడలు గ్రహించినట్టే కనుక, అమ్మ బాబోయ్ అత్తలో ఉండి పనిచేస్తున్న సంగతి కోడలు కనిపెట్టేసిందని అప్పుడే వాడు సైడ్ అయిపోతాడు. దేవునికి స్తోత్రం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకరు తగ్గించబడాలి. ఒకరికొకరు తగ్గించుకున్నప్పుడు తండ్రి కొడుకుని ఏదైనా గద్దించినప్పుడు తగ్గించుకోవాలి. తల్లిదండ్రులకు విధేయత కలిగి ఉండాలి. భర్తకి భార్య లోబడి ఉండాలి. భర్త భార్యని ప్రేమించేవారుగా ఉండాలి. చూడండి ఎలాగా దేవుడు చెప్పినటువంటి గొప్ప విషయాలు ఇవన్నీ కూడా పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి, నా సొంత మాటలు కాదు. కనుక మీలో యుద్ధములు నరహత్యలు చేయుచున్నారు, యుద్ధం ఆడుచున్నారు అంటాడు. హల్లెలూయా. నరహత్య చేయుదురు, మత్సర పడుదురు కానీ సంపాదించుకొనలేరు, పోట్లాటలు యుద్ధములు చేయుదురు కానీ దేవుని అడగనందున మీకేమీ దొరకలేదు. దేవునికి స్తోత్రం. కుటుంబంలో సమాధానం లేకుండా అరుచుకుంటూ గొడవ పడుతూ దేవుని అడిగినా దేవుడు మనకి ఇవ్వలేడు. ఇస్తాడా? ఒకవేళ ఏం అడుగుతున్నారో కూడా తెలియదు ఈనాడు. కింద అంటాడు చూడండి, మీరు అడిగినను 3వ వచనం, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీ దొరకటలేదు. దేవునికి స్తోత్రం. దేవుణ్ణి అడుగుతున్నారు కొంతమంది, ఇవన్నీ పెట్టుకొని సమాధానం లేకుండా, లోబడే మనసు లేకుండా కొంతమంది అడుగుతారు, ప్రభువా నాకు అది అయ్యా ఇది అయ్యా అని. ఒకవేళ అడిగినది ఏం అడుగుతున్నారు తెలుసా? అసలైన అడగటల్లా ఏం అడుగుతున్నారంట దేవుణ్ణి? మీ భోగేచ్ఛల నిమిత్తము దురుద్దేశముతో నన్ను అడుగుచున్నారు, అందుకని మీకు దొరకటం లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా భయంకరమండి ఈ విషయాలు. మెలకువలు తెలుసుకోకపోతే దేవుని బిడ్డలుగా మనం చాలా విషయాలు కోల్పోతాం. దేవుడి వాక్యం ఏం చెప్తుంది?
అత్త కోడళ్ళు ఐక్యతగా ఉన్నప్పుడు వాళ్ళిద్దరు ఏది అడిగినా ఇస్తాడు దేవుడు. సమాధానంతో దేవుడిని అడిగితే ఖచ్చితంగా ఇస్తాడు దేవుడు. భార్యాభర్తలు ఇద్దరు సమాధానంగా ఉంటూ దేవుణ్ణి అడిగితే ఏదైనా దేవుడు ఇవ్వగలడు. మనం అడిగేది కూడా మనకి దురుద్దేశంతో, మన యొక్క స్వార్థం కొరకు, స్వలాభాల కొరకు అడగకూడదు. ఏమడగమన్నాడు తెలుసా? మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం అంటాడు, మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. ఆమేన్. చూడండి ఎంత అక్కడ గొప్ప సీక్రెట్ ఉందండి ఆ మాటలో. మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకండి, తర్వాత నీకు ఏది ఇష్టమో అవన్నీ మీకు అనుగ్రహించబడును. మనకి ఏమి ఇష్టం ఉంటాయి? మనకి ఏమి ఇష్టమో అన్నీ దేవుడికి తెలుసు. కోడలు మంచిగా, నా కొడుకు కోడలు మంచిగా ఉండాలి, కోడలు నేను పెద్దదాన్ని కనుక నా మాటకి చక్కగా విధేయత కలిగి ఉండాలని కోరుకుంటారు. అదే కదా కోరుకునేది. మా అత్తయ్య నన్ను బాగా చూసుకోవాలి కూతురులా, కానీ కోడలు అనుకుంటుంది. అంటే నువ్వు ఏదైతే అనుకుంటున్నావో, ఏదైతే అడుగుచున్నావో అన్నీ మీకు దొరుకుతాయి. ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని ఎతకండి ముందు. ప్రభువా మాకు కావలసినవి అయ్యి. ఇందాక మనం చదువుకున్నాం కదా, ఇందాక మనం దేవుని వాక్యంలో మత్తయి సువార్త 6వ అధ్యాయం 31లో ఉంటుంది. అంటే మేము చదువుకునే దానికి పైన మనం 33 చదువుకున్నాం. మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించమని. అవన్నీ అంటే మనకి ఏది అవసరమో అవన్నీ కూడా దేవుడు ఇస్తాడంట. ఆమేన్. అయితే ఇప్పుడు మనం పైన 31:6-31లో ఏమంటాడంటే, ఏమి తిందుమా, ఏమి ధరించుకుందామా, ఏమి తాగుదమా ఇవి అడుగుతున్నారంట కొంతమంది. ఎందుకంటే అడగడం? దేవుడికి తెలీదా? మనకు ఆహారం ఇవ్వడా? మనకు ఆహారం ఇవ్వడా? దేవుడు ఇస్తాడు. ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని ఎతికే వారికి, ఆయన బిడ్డలకు ఆహారం ఇవ్వకుండా ఎందుకుంటాడు? 40 సంవత్సరాలు ఇజ్రాయేల్ ప్రజలకి అరణ్యంలో, ఎడారిలో ఆహారం ఇచ్చిన దేవుడు ఎన్ని సంవత్సరాలు పోషించాడు? ఇజ్రాయేల్ ప్రజలు ఎన్ని సంవత్సరాలు పోషించాడు చెప్పండి? ఎన్ని సంవత్సరాలు చెప్పండి? 40 సంవత్సరాలు. పొయ్యి పెట్టలేదు, పెట్టకుండా వండకుండానే దేవుడు పోషించాడు వాళ్ళని. 40 సంవత్సరాలు దేవుడు పోషించాడు ఇజ్రాయేల్ ప్రజల్ని. ఆహారం కూడా ఎలాంటిది? శ్రేష్టమైంది. దేవదూతలు భుజించే ఆహారం ఇచ్చాడు. ఏ పూటకా పూటకే తాజాగా ఇచ్చాడు దేవుడు. కొంచెం ఆకలి అయితే, మోజేస్ అయ్యా మాకు ఆకలేస్తూ ఉంది, మాకు భోజనం కావాలి ఇక్కడ అని దైవజనుడి మీద ఇసుకిత్తా ఉన్నారు. వెంటనే దైవజనుడు మోకరించి ప్రార్థన చేస్తే, ప్రభువా ఈ అరణ్యంలో ఇంతమందికి ఎక్కడ తేగలను ప్రభువా నేను భోజనం? ఏ వాటలు ఉంటుంది? ఎక్కడ ఇంతమందికి ఏ వాటలో దొరుకుతుంది? ఎలా తెచ్చి పెట్టగలను ప్రభువా? వీళ్ళు అన్నారు, ఎందుకయ్యా మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావా? ఐగుప్తులో మేము చక్కగా కమ్మగా తినేవాళ్ళం, దోసకాయలతోటి మరి కాకరకాయలతోటి కమ్మగా తినేవాళ్ళం, మేము కోరిన పదార్థాలు తిన్నాం మేము అక్కడ. ఇక్కడ మమ్మల్ని చంపడానికి, తిండి లేకుండా చంపడానికి తీసుకొచ్చావా అని దావీదుడి మీద సొనుక్కోవడం మొదలుపెట్టారు. దావీదుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి అయిపోయి మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, దేవా, ఇంతమందికి ఆహారం ఎక్కడ తీసుకురావాలయ్యా? నువ్వే కార్యం చేయి ప్రభువా అని దేవుడిని అడుగుతుంటే దేవుడు అంటున్నాడు, మోజెస్ ఎందుకు బాధపడకు, నేను ఇప్పుడే మన్నాహారాన్ని కురిపిస్తున్నానని చెప్పు. దేవునికి స్తోత్రం. పైనుంచి ఆహారం పంపిస్తున్నానంట అని చెప్పగానే దేవుడు కురిపిస్తూనే ఉన్నాడు. కమ్మగా తింటూ ఉన్నారు. తిని దేవుడు ఎంత గొప్పవాడు, దేవుడు ఎంత గొప్పోడు. కార్యం జరిగినప్పుడు దేవుడు గొప్పోడని సాక్ష్యాలు చెప్తాం. ఇజ్రాయేల్ ప్రజల కాంచి వస్తుంది ఈ బలహీనత. మనకు మంచి జరిగినప్పుడు దేవుడు గొప్పోడని మనం దేవుని స్తుతిస్తాం, దేవుని పొగుడుతాం, దేవుని ఆరాధిస్తాం. కాస్త అనుకున్నది అవ్వలేదంటే దేవుడి దగ్గర కూడా దూరం అయిపోతాం, దేవుని సన్నిధికి. ఇజ్రాయేల్ ప్రజల నుంచి వస్తుంది, మన పితరుల నుంచి వచ్చిన బలహీనత ఇది. ఆహారం ఇచ్చాడు కదా, మళ్ళీ కొంతమంది దొరకదో అని ఏం చేసేవాళ్ళంట? దొరకదని దాచుకోవడం. మళ్ళా
దేవుడు అప్పుడే అర్థమైపోయింది ఆయనకి, మోజెస్ వాళ్ళు దాచుకున్నది పాడైపోద్ది, అది మంచిగా ఉండదు. ఎప్పటికప్పుడు నేను మన్నాహారాన్ని ఇస్తా, ఎప్పటికప్పుడు తాజా ఆహారాన్ని ఇస్తా. నేను విశ్రాంతి దినం మాత్రం ఇవ్వను, నేను ముందు రోజు ఇస్తా, దాచుకోమని, ఆ రోజు పాడవదు. అందుకని ఇప్పుడు చూడండి, మనం ఆహారం ఏ పూటకి ఆ పూటకే వండుకోవాలి. ఇప్పుడు మనం 2 రోజులు సరిపడా వండామనుకోండి, ఏమవుతుంది, ఉదయం పొద్దున వండుకుంది సాయంత్రానికే మెత్తబడిపోద్ది. కారణం ఏంటి తెలుసా? మరి ఈ మన్నాహారం ఎవరిచ్చారు? ఇది కూడా ఆయన ఇచ్చిందే. వర్షం ఎవరిచ్చారు? ఆ పంట ఎవరిచ్చారు? ఆ పంట కూడా వర్షం ద్వారా, ఆ పంట పండిస్తేనే దేవుడు కృప చూపించి, వర్షానికి ఆజ్ఞాపించి, పంటలు పండడానికి ఆ తెగుళ్ళని గద్దించి ఆ పంట చేతికి వచ్చిందంటే దేవుడిచ్చిన మహాకృపే. మనం ఆహారం దొరుకుతుందంటే దేవుడి కృపే. దేవునికి స్తోత్రం. అందుకని ఎప్పటికప్పుడే వండుకోవాలి మనం. ఇప్పుడు మనం తినే ఆహారం కూడా ఆయన ఇచ్చిన మన్నాహారమే. అందుకని ప్రతిరోజు మనం తింటున్న ప్రతి ఆహారం కొరకు, అల్పాహారం కానివ్వండి, అది టిఫినే కానివ్వండి, భోజనమే కానివ్వండి, బిర్యానీ కానివ్వండి, చికెన్, మటన్, ఫిష్ కానివ్వండి, ఏదైనా, ప్రభువా నువ్వు ఇచ్చినందుకు, ఈ ఆహారం ఇచ్చినందుకు స్తోత్రం, ఈ కర్రీస్ ఇచ్చినందుకు స్తోత్రం, ఈ యొక్క బిర్యానీ ఇచ్చినందుకు స్తోత్రం చెప్పాలి దేవుడికి. వీళ్ళు అది ఇచ్చినప్పుడు దేవుడు గొప్పోడు అని చెప్పి కాసేపు అంటాం, మళ్ళా కాసేపు అయ్యేసరికి ఏం చేస్తున్నారు తెలుసా? వీళ్ళు మంచినీళ్ళు వేస్తున్నాయ్యా. మరి కార్యం చూశారు కదా, ప్రార్థన చేస్తే కార్యం జరిగించిన దేవుడు మంచినీళ్ళు అడిగితే ఇవ్వడా? ఇస్తాడు. వీళ్ళు అడగరు. అడిగేది ఎవరిని అడుగుతున్నారు? వీళ్ళు సేవకుడిని అడుగుతున్నారు, మోషేని. అయ్యా మోజెస్, మాకు మంచినీళ్ళు దాహం వేస్తున్నాయ్యా. బాగా వచ్చి పడిందిరా చిక్కు అనుకున్నాడు పాపం. పంపులు లేవు, బాయిలు లేవు, ఎక్కడ లేవు, వాగులు లేవు. మరి ఎలాగ మంచినీళ్ళు? అయ్యా గొంతెండిపోతుంది అయ్యా, మేము చచ్చిపోతాం అయ్యా, మాకు మీ నీళ్ళు కావాలి మోజెస్. వెంటనే మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు, దేవా వీళ్ళకి మంచినీళ్ళు కావాలంటే ఎక్కడ తేవాలా ఎంతమందికి నేను? ఈ ఎడారులు ఎక్కడ దొరుకుతాయి నీరు? మొరపెడుతుంటే దేవుడు అంటున్నాడు, మోజెస్ కంగారు పడకు, నీళ్ళే కదా, నీ చేతిలో ఉన్న కర్ర ఆ బండ వైపు చూపించి మాట్లాడు, నీళ్ళు ఇస్తుంది అన్నాడు. ఆమేన్. ఆ బండతో వైపు చూపించి, బండ నీళ్ళివ్వు అని అనగానే ఆ బండలోంచి చిన్న రంధ్రం పడి అందులోంచి నీళ్లు ప్రవహిస్తూ ఉన్నాయి, నీళ్లు పారుతూ ఉన్నాయి. గబగబ తాగి అంటారు, నువ్వు గొంతు ఎండిపోతుంది. మంచి ఎండాకాలం నీళ్ళు లేని కాడ నీళ్లు దొరికితే ఎలా ఉంటుంది మనకి? గబగబ నా 2 దోశలు తాగి అప్పుడు అన్నారంట, మోజెస్ ఏంటయ్యా నీళ్లు చేదుగున్నాయి. అసలు నీళ్లు ఇవ్వడమే గొప్ప, మళ్ళీ చేదుగున్నాయంట. అంటే ఇప్పుడు ఏం చేయాలండి పాస్టర్ గారు? ఏం చేయాలా? ఒక 4 క్వింటాలు 5 క్వింటాలు పంచదార బెల్లం తెచ్చి అందులో వెయ్యాలా, అంతే కదా? అంతేనా కదా? చేదు తీపిగా మారాలంటే ఏం చేయాలా? బెల్లం ఎక్కడ దొరుకుతుంది? పంచదార ఎక్కడ దొరుకుతుంది? పోనీలు ఏయో దేవుడు ఇచ్చాడు, దేవుని స్తోత్రం చెప్పి తాగటల్లా. దేవుని మహిమ కలుగును గాక. చేదుగా ఉన్నాయని గొడవ చేస్తుంటే మళ్ళా దేవుడు మొరపెడితే అంటాడు, ప్రభువా దేవా, యెహోవా దేవా, నీళ్ళు చేదుగా ఉన్నాయంటయ్యా. అంత మాత్రానికి ఎందుకయ్యా? అంతేనా? ఒక కొమ్మిరి సందులై మారిపోతాయి నీళ్ళు, మధురపు జలాలు మారుతాయి అన్నాడు. దేవుని స్తోత్రం. ఒక కొమ్మిరిచి ఆ నీళ్ళలో వేయగానే ఏమైపోయినాయి? నీళ్ళన్నీ మధురపు జలాలుగా మారిపోయినాయి. అప్పుడు చాలా ఇష్టంగా తాగి దేవుడు ఎంత గొప్పోడు, ఎంత గొప్పోడు, ఎంత గొప్పోడు అని దేవుడిని స్తుతించారు కాసేపు. మళ్ళా ఒక రోజు పోయిన తర్వాత ఏమన్నారు తెలుసా? 2-3 రోజులు పోయిన తర్వాత అంటారు, అయ్యా మోజెస్ ఏంటయ్యా రోజు ఆ మన్నాహారం తిని మాకు ఎగటేస్తుందయ్యా, ఈరోజు మాకేం కావాలా? మాంసాహారం కావాలా? ఊరి బాబు ఇదేంటి, అన్నంగా ఆహారం కావాలంటే దేవుడు ప్రార్థన చేస్తే మన్నాహారం కురిపించాడు. నీళ్ళు కావాలంటే బండలోంచి నీళ్ళు ఇచ్చాడు, కర్ర చూపించి మాట్లాడమంటే నీళ్ళు ఇచ్చింది.
మా చేదుగా ఉన్నాయంటే దేవుడు మొరపెడితే దేవుడు కొమ్మిరి చేయమన్నాడు, మధుర జలాలు మారిపోయినాయి. ఇప్పుడు మాంసం కావాలన్నారు వీళ్ళకి. ఎన్ని క్వింటాల మాంసం కావాలి? 30 లక్షల మందికి. దేవునికి స్తోత్రం. మళ్ళా దేవుడికి మొరపెడుతున్నాడు దావీదుడు, మళ్ళా మొరపెడుతున్నాడు దేవుడికి. దేవుడు అంటున్నాడు, మోజేస్ నువ్వు కంగారు పడద్దు, రుచికరమైన పెద్ద పూరేళ్ళు కురిపిస్తా. మాంసాహారంలో అతి శ్రేష్టమైన రుచికరమైన మాంసాహారాన్ని, నీ శ్రేష్టమైన ఆహారాన్ని ఇవ్వబోతున్నాను నేను. అయ్యే పూరేళ్ళు, పెద్ద పూరేళ్ళు కురిపించాడంట. వారి కుటీరాల ముందు గుట్టలు కింద పడతా ఉన్నాయంట. ఎవరికి ఇష్టం వచ్చినన్ని వాటిని తీసుకొని కాల్చుకొని వండుకొని వారు రకరకాలుగా తింటూ ఉన్నారు ఆనాడు. తిని 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 లాస్ట్కి ఏమైంది తెలుసా? అజీర్తి రోగం వచ్చి సుమారు 3,000 మంది చచ్చిపోయారంట. అంటే మాంసము అపేక్షలు అన్నమాట. మాంసప్రియులు ఉంటారు. దాని గురించి ఒక ప్రసంగం దేవుడు రాసి పెట్టించాడు. మాంసం తినేవారితోనూ అండ్ ఇంకేంటంట, సావాసం చేయకూడదంట. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మాంసం అలా ఇస్తాడో ఎవడో దేవుడు, ఇదే అవకాశం అని వారికి విస్తారంగా తినేశారు. తినవలసిన దానికంటే ఎక్కువగా తిన్నారు. అందుకని వాళ్ళకి అజీర్తి, ఆహారం అరక్క చనిపోయారు కొంతమంది. దేవునికి స్తోత్రం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ఏమడుగుతున్నామంటే ఈనాడు అడిగేది అడగట్లా, ఆహారం అసలు అడగక్కర్లా. దేవుడు ఎంత గొప్ప విషయం రాయించాడండి దేవుడు అక్కడ. నేను చదువుతుంటే నాకు చాలా, ఎంత గొప్ప విషయం రాయించావు ప్రభు ఇక్కడ. ఏమి తిందమా, ఏమి తాగుదామా, ఏమి ధరించుకుందామా అని మీరు అడగనవసరం లేదు. అది అన్ని జనులు వాటి గురించి విచారిస్తారేమో కానీ మీరెందుకు వాటి గురించి విచారిస్తున్నారు? మీకు ఏది అవసరమో మీ పరలోకపు తండ్రికి తెలియను. దేవునికి స్తోత్రం. మనం అడగకుండానే మన తండ్రికి తెలుసు అంట. మనకి ఏ టైంలో ఏది కావాలో దేవుడు ఇస్తాడు. దేవుడు ఇస్తున్నాడా లేదా? నాకైతే ఇస్తున్నాడండి. ఆమేన్. మీకు ఇస్తున్నాడా లేదా చెప్పండి. మరి మీకు ఇస్తే మీకు కూడా ఇస్తున్నాడా? ఇస్తే గట్టి స్తోత్రం చెప్దాం. స్తోత్రం. దేవుని మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మనము దేవుని మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మనం ఎప్పుడైతే ఎదుగుతామో ఖచ్చితంగా దేవుడు మనకిస్తాడన్ని. నీకు ఏది ఇష్టమో, ఏది ఇష్టమో అది దేవుడు ఇస్తాడు ఖచ్చితంగా. నేను ఒక వ్యక్తి చదువుకుంటున్నాడు. చదువులో ఎంత పిచ్చి అంటే ఆ అబ్బాయికి, ఎక్కువ ఇంక ఏ ధ్యాస ఉండదు, ఒకటే చదువుకోవటం, ఒకటే చదువుకొని చక్కగా మంచి మార్కులు సంపాదించుకుంటున్నాడు. మంచిగా చదువుకొని పాస్ అవుతున్నాడు. ఇంగ్లీష్ బాగా చదవగలడు. ఎగ్జామ్స్ చక్కగా మంచిగా దగ్గర సెకండ్లో పాస్ అవుతున్నాడు. ఇంకా ఆయనకి చదువు అంటే మహా పిచ్చి. ఆయన అభిప్రాయం అంతా ఏంటంటే మంచిగా చదువుకోవాలి, నేను ఒక జాబ్ సంపాదించుకోవాలని ఆశ. ఎంత ప్రయత్నం చేసినా ప్రియమైన దేవుని బిడ్డలారా జాబ్ రావట్లా. ఒకసారి ఇలాగే వాళ్ళ ప్రాంతానికి నేను వాక్యం చెప్పడానికి వెళితే ఒక దైవజనులు నన్ను ఆహ్వానిస్తే వెళితే ఆ ప్రార్థనకి ఆ రోజు ఎవరో చెప్పారంట, అయ్యా దైవజనుడు వచ్చాడు దూర ప్రాంతం నుంచి, గుంటూరు ప్రాంతం నుంచి, ప్రార్థన చేయించుకుంది కానీ అయ్యా జాబ్ గురించి అని చెప్తే ఆ బ్రదర్ వచ్చాడు. అయ్యా దేని గురించి నువ్వు ప్రార్థన చేయమన్నావు అంటే, అయ్యగారు నాకు జాబ్ కావాలి అన్నాడు. నేను అన్నాను, ప్రభు దగ్గరికి వస్తున్నావు నువ్వు అన్నాను. రాలేదండి అన్నాడు. మరి ఇంతవరకు ఎందుకు తెలుసుకోలేదు? దేవుణ్ణి అడగాలని ఆశ వచ్చింది కదా నీకు. కానీ నా చదువు అంటే మహా పిచ్చి అండి. ఇంతవరకు నాకు దేవుడి మీద ఇంట్రెస్ట్ రాలేదు. నేను దేవుడు కాదు కానీ నా చదువు అంటే చాలా ఇంట్రెస్ట్గా చదువుకుంటున్నానండి పాస్టర్ గారు. నాకు జాబ్ కొట్టాలి, జాబ్ నేను సంపాదించుకోవాలని ఆశ కలిగి ఉన్నానండి అన్నాడు. నీ ఆశ ఉండటం మంచిదే కానీ దేవుడు వాక్యం చెప్తా ఉంది. యోహాను సువార్త 1వ అధ్యాయము 3వ వచనం ఏం చదువుతున్నావు ఒకసారి చదువు అయ్యా అన్న. చదివాడు.
కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. సమస్తము ఆయన మూలముగా కలిగినని అక్కడ ఉంది, అక్కడ చదివాడు. అంటే కలిగి ఉన్నది ఏది, నువ్వు కూడా మనుషులు ఏది కలిగి ఉండాలన్నా ఆయన లేకుండా కలగదు. సమస్తం ఆయన మూలముగా కలిగినని దేవుని వాక్యం చదివిస్తాం. మొదట నీతిని, ఆయన రాజ్యాన్ని వెతుకు, అప్పుడు నీకేది ఇష్టం అది నీకు ఇస్తాడు దేవుడు. నువ్వు జాబ్ గురించి అడగాల్సిన అవసరమే లేదు. నువ్వు దేవుడి దగ్గర రా. ఈరోజు వచ్చావు కదా, ప్రార్థన చేస్తాను, నువ్వు వాక్యం చదివావు కదా, బైబిల్ చదువు, ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి రా, ప్రతి ప్రార్థనకు నువ్వు దేవుని సన్నిధిలో ఉండు. దేవునికి మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని కావాలి. ప్రభువా, నీ యొక్క రాజ్యం నాకు కావాలి. ప్రభువా, నువ్వు నేను సొంత బిడ్డగా నన్ను అంగీకరిస్తున్నాను అయ్యా, నిన్ను సొంత రక్షకుడిగా నువ్వు నాకు కావాలి ప్రభువా. దేవుణ్ణి అడుగు, నీకు ఏది కావాలో దేవుడు ఇస్తాడని. నీకు ఉద్యోగం రాకపోతే నన్ను అడుగు, అప్పుడు అవసరమైన నా నెంబర్ తీసుకో అని చెప్పించా. మీరు చెప్పినట్టు చేస్తానండి పాస్టర్ గారు అన్నాడు. ఇంకా ఆ రోజు నుంచి దేవుడిని స్పందించాడు, దేవుడి దగ్గర రావడం మొదలుపెట్టాడు. ఖచ్చితంగా నెల తిరిగి రాక తలికే జాబ్ వచ్చింది ఆ అబ్బాయికి. దేవుని స్తోత్రం. మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకాలి. ఆయన నీతి, ఆయన రాజ్యాన్ని ఎదిగితే మనం ఏది ఆశ కలిగి ఉన్నామో ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు ఆయన. ఆమేన్. మనము దేవుణ్ణి ముందు పెట్టుకుంటే మనకి ఏదైనా ఒకటే గుర్తుపెట్టుకోవడం, మన సేలు పండాలన్నా, మన పశువుల సంపదలు వర్ధిల్లాలన్నా, మన సంతానం వర్ధిల్లాలన్నా, మన వ్యాపారాలు దీవించబడాలన్నా ముందు దేవుడు ఉండాలి. దేవుడు ముందు పెట్టుకోను. దేవుడు కృప ఉంటే నీకు అన్ని ఆశీర్వాదంగా మార్చబడతాయి. దేవుడిని వెతికేటప్పుడు దేవుడి కృప నీకు తోడై ఉంటుంది. దేవుని నువ్వు ఆరాధించే బిడ్డగా, కుమారుడిగా, కుమార్తెగా ఉంటే దేవుడు నీకు, ఆయన కృప ఎప్పుడు తోడై ఉంటుంది. ఆయన కృప ఉంటే మనకి అన్నీ కలిసి వస్తూ ఉంటాయి. ఆమేన్. హల్లెలూయా. కలిగినది ఏది ఆయన లేకుండా కలగదు ఈనాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని నమ్ముకున్నామంటే మనకి ఏ మేలు కొదువై ఉండదని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. సామెతల గ్రంథము 10వ అధ్యాయము చూడండి ఒకసారి. 34వ కీర్తన 10వ వచనం ఒకసారి చదవండి అమ్మా. సింహం పిల్లలైన ఆకలి కొని ఉంటాయేమో కానీ యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదవై ఉండదు. పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినండి. యెహోవా యందలి భయభక్తులు ఉంచు వారికి భయభక్తులు మీకు నేర్పుతాను నేను. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ముందు ఆయన మాట వినాలి, ఆయనకి లోబడాలి. మొదట ఆయన వెతికితే ఖచ్చితంగా దేవుడు నీకు ఇస్తాడు. సింహం పిల్లలైన ఆకలి కొని ఉంటాయి కానీ నన్ను ఆశ్రయించే వారికి ఏ మేలు కొద్ది ఉండదు. మనం ఏది అడక్క తలికే దేవుడు మనకిచ్చే దేవుడు. ఆమెన్, ఆమెన్. నేను ఒకటే దేవుడిని నేర్చుకుంది. 12 సంవత్సరాల వయసులో ప్రభుని నన్ను రక్షించుకున్నాడు. ప్రభు నన్ను రక్షించుకున్న కాంచి నేను ప్రతీది కూడా దేవుణ్ణి అడుగుతాను. నేను సొంతంగా కొనుక్కోవడానికి ప్రయత్నించను. ప్రతిదానికి నాకు సాక్ష్యం ఉంటుంది నా దగ్గర ఉన్న ప్రతి వస్తువుకి. ఈ సెల్ కూడా దేవుణ్ణి అడిగా నేను కొనుక్కోను ప్రభు, నీ చిత్తమైతే నువ్వు ఇయ్యి, నాకు అవసరం ఉంటే ఈ లేకపోతే నాకు వద్దు. దేవుని మహిమ కలుగునుగాక. ఈ సెల్ కూడా చిన్న చెల్లు ఉంది. ఆ చిన్న చెల్లుంటే గేదెలు కాసే వాళ్ళ దగ్గర 2 చెల్లు ఉంటున్నాయి, పెద్ద సెల్లు. ఏమంటే గేదెలు కాసే పిల్లల దగ్గర కూడా
2 సెల్లు మెయింటైన్ చేసే వాళ్ళు ఉన్నారు. దేవునికి స్తోత్రం. మరొక దైవ సేవకుడిగా దేవుడికి అవసరం అనుకుంటే ఇవ్వడా? ఒకే ఒకసారి అడిగాను దేవుడి దగ్గర. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఒక సిస్టర్ గారి చేత దేవుడు నాకు 16,500 రూపాయలు దేవుడు పంపించాడు. ఒక సిస్టర్ గారు ప్రేరేపించి అకౌంట్లో వేసింది. వేసిన తర్వాత ఒక 4-5 రోజులకు నాకు ఫోన్ చేసి ఆ చిన్న సెల్లకి, అయ్యగారు మీకు చిన్న కానుకేసాను చూసుకున్నారా అంది. చూడలేదమ్మా అన్న. అప్పుడు అకౌంట్కి వెళ్ళి చూస్తే బ్యాంకులో అకౌంట్లో 16,500 వేసింది. వెంటనే బుక్ చేశాను. ఇక్కడే బుక్ చేస్తే రాజు మా చిన్నబ్బాయి వెళ్ళి, కొండమోడు వచ్చిందండి, కొండమోడు నుంచి నేను పిడరాలు వెళ్ళిపోతాను, పలానా షెల్ షాప్లో ఇచ్చాను, వచ్చి తీసుకొని వెళ్ళండి సార్ అని ఫోన్ చేశాడు. దేవునికి స్తోత్రం. దేవుడు మనం ఏది అడిగినా ఇవ్వగలడు. దేవుడు ఒకటే, మనం నిశ్చితమైతే ప్రభు ఇవ్వండి, లేకపోతే లేదు. పరిచర్య కొరకు చిన్న ఒక మ్యాజిక్ అడిగాను నేను దేవుడి దగ్గర. దేవుడు ఏమనుకున్నాడు నాకైతే తెలియదు, కానీ 12 లక్షల రూపాయల కారు ఇచ్చాడు, 7 సీటర్ కారు. దేవునికి స్తోత్రం. ఆయన పరిచర్య కొరకు ఎక్కడికన్నా వెళ్ళడానికి చిన్న మ్యాజిక్ అడిగితే దేవుడు, అది కాదు నాయనా నీకు ఇవ్వాల్సింది, మ్యాజిక్ కంటే ఇంకా నీకు మంచి లగ్జరీగా ఉండడానికి, లగ్జరీగా నువ్వు ప్రయాణం చేసే కారు నేను ఇవ్వబోతున్నాను అన్నాడు దేవుడు. ఆమేన్. అంటే మనం ఏమడుగుతాం? చిన్న చిన్నవి అడుగుతాం, కానీ దేవుడికి పెద్ద పెద్ద ఇస్తాడు ఆయన. మన ఆలోచనలు వేరుగుంటాయి, ఆయన ఆలోచనలు వేరుగుంటాయి. ఏమైనా చేయగలడు ఆయన. దేవునికి స్తోత్రం. అందుకే ఒక పాట ఈ మధ్యకాలంలో ఒక పాట బాగా ఒక భక్తుడు రాశాడు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము. బలపరచువాడవు, స్థిరపరచువాడవు. దేవుని స్తోత్రం. మనల్ని హెచ్చించేవాడు, బలపరిచేవాడు, స్థిరపరిచేవాడు, ఏదైనా చేయగలడు. ఆయన మాట మనం వింటే. ఆమేన్. మనము చిన్నది అడుగుతాం, కానీ దేవుడు ఏంటో తెలుసా? దేవుడిచ్చేది ఏదైనా శ్రేష్టమైనది ఇస్తాడు. ఆమేన్. కనుక మనం ఏది అడిగినా మనము మన భోగేచ్ఛల కొరకు అడగకూడదు. ఆమేన్. అది కూడా నేను అడిగేవాడిని కాదు. పరిచర్య కొరకు వెళ్ళాలంటే చిన్న మ్యాజిక్ లాంటిది అయితే 10 మంది వెళ్ళొచ్చు, అందులో బాక్సులు వేసుకొని. ఆమేన్. ఏదైనా సువార్తకి వెళ్ళాలంటే 10 మంది వెళ్ళటానికి టీముగా బాగుంటుందని ఆలోచనతో నేను దేవుని పరిచర్య నిమిత్తం అడిగాను, కానీ నా కొరకు నేను నా సొంత ఆలోచన కొరకు నేను అడగల. దేవుని స్తోత్రం. నాకు కొంచెం ఈ మధ్య కొంచెం నడుము కొద్దిగా దెబ్బ తగిలి నొప్పి వస్తూ ఉంది. దేవుడు కొరకు నేను, ఆయన పరిచర్య కొరకు నేను అడిగితే ఆయన నా కొరకు ఆయన ఆలోచించాడు. దేవుని స్తోత్రం. దేవుని పని మీద మనం, దేవుడి కొరకు మనం ఏదైతే అడుగుతామో మన కొరకు ఆయన ఆలోచించే దేవుడు. గుర్తుపెట్టుకోండి. అందుకనే దేవుడు ఒక మాట, నా పని మీరు చేయండి, మీ పని నేను చేస్తాను. ఆమేన్. దేవుడి పని చేయాలి. ఇప్పటికొచ్చి నాకు ఇంకా సరైన ఇల్లు కూడా లేదండి. నేను అడగను దేవుడికి, ఎందుకంటే దేవుని సేవకుల ఫోకస్ అంతా మీ సేవకుడు కూడా సరైన ఇల్లు లేదు. ఉందా? లేదు. కారణం ఏంటి? దైవజనుల యొక్క ఫోకస్ అంతా, దైవజనుల యొక్క ఆశ అంతా
ఆత్మలు రక్షించబడాలి, సంఘాలు కట్టబడాలి. ఇదే వాళ్ళ యొక్క గురంతా, ఆశంతా. కానీ దేవుడి పని మనం చేస్తున్నప్పుడు దేవుడు ఒకటి 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 మనకి ఏ టైంలో ఏది అవసరమో దేవుడు అది ఇస్తాడు. ఆమేన్. అందుకని మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెదకుడి, అప్పుడు మీకు ఏది ఇష్టమో అవన్నీ మీకు అనుగ్రహించబడును. మనకి దేవుడు ఇవ్వకుండా ఉండే దేవుడు కాదు. చూడండి, దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనం అంటాడు. చూడండి ఒకసారి, యోహాను సువార్త దేవునికి స్తోత్రం. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. దేవునికి స్తోత్రం. మనం ఫలించాలి. దేవుడి యొక్క ఆశ ఎక్కడ వేసిన గొంగలు అక్కడ ఉండడానికి కాదు మనల్ని ఆయన పిలుచుకుంది. మనం ఫలించకుండా, అభివృద్ధి లేకుండా ఉండడానికి కాదు ఆయన మనల్ని ఏర్పాటు చేసుకుంది. ఆయన రక్షణ ఇచ్చింది మనకి. ఆయన ఉచితమైన మనకు రక్షణ ఇచ్చాడు, మనం రక్షించుకున్నాడు, మనం ఆయన బిడ్డలుగా చేసుకున్నాడు. ఆయన రక్షణ ఆనందంలో మనం నడిపించుకుంటున్న దేవుడు. మనం ఫలించాలని ఆయన ఆశ. ఆమేన్. ఫలించాలని ఆశ. ఆయన అంటున్నాడు, యేసుప్రభు అంటున్నాడు ఈ మాట, మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును. ఫలించాలి. ఎలా ఫలించాలి? ఆర్థికంగా, నైతికంగా, భౌతికంగా, ఆధ్యాత్మికంగా అన్ని విషయాల్లో మీరు ఫలించాలి. ఆమేన్. యోధా పత్రికలో ఉంటే చూడండి, అక్కడ యోధా పత్రిక ప్రకటన గ్రంథం ముందు ఉంటుంది. ఆ యొక్క యోధా పత్రిక ఒకే ఒక అధ్యాయం ఉంటుంది. 2వ వచనం చూడండి. ప్రియుడా, ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను. దేవునికి స్తోత్రం. ఆత్మలో వర్ధిల్లాలి, ఆర్థికంగా వర్ధిల్లాలి, నైతికంగా, భౌతికంగా అన్ని విషయాలు వర్ధిల్లుతూ సౌఖ్యముగా ఫలించి అభివృద్ధి పొందేవారుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడంట. ఆమేన్. మనం బహుగా మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును. ఎవరు ఈ మాట అంటుంది? ఎవరంటున్నారు ఈ మాట? యేసు ప్రభువారు అంటున్నాడు. ఆమేన్. మనం పైన చూసినట్లయితే ఒకసారి చూడండి, 5వ వచనం చదవండి. ద్రాక్షావల్లి నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. దేవునికి స్తోత్రం. ఎవరైతే ఆయన యందు నిలిచి ఉంటారో, దేవుడు అంటున్నాడు ఈ మాట, ఎవరు నా యందు నిలిచి ఉందురో వారి యందు నేను నిలిచి ఉంటాను, అప్పుడు వారు బహుగా ఫలిస్తారు. ఆమేన్. దేవుని మహిమ కలుగును గాక. మనం ఫలించాలంటే ఊరికి ఫలించలేం. ఆయనతో మనం ఉండాలి, ఆయనతో మనం అంటు కట్టబడాలి, ఆయనలో ఎదగాలి, మనం ఆయన రాజ్యాన్ని వెతకాలి, ఆయన కృప కొరకు ఏడుకోవాలి. ఆ నీతిని, ఆయన రాజ్యాన్ని, ప్రభువా 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 మేమేమై ఉన్నామో నీ కృపనే, నీ అభిషేకం నాకు కావాలి ప్రభువా, నీ తలాంతులు నాకు కావాలి ప్రభువా, నాయన ప్రార్థించే వరం నాకు కావాలి, గంటల తరబడి ప్రార్థించే అనుభవం నాకు కావాలి, నీ ప్రసన్నత నాకు కావాలి ప్రభువా. దేవుని బిడ్డలంటే మామూలు వ్యక్తులం కాదండి. ఒకప్పుడు మీరు మండేవారు సన్నగిల్లిపోయారు. మిమ్మల్ని చూస్తుంటే బాధ కలుగుతూ ఉంది. ఒకప్పుడు ఎంత ఉద్యోగం ఉండేవాళ్ళు మీరు. ఈనాడు ఇలా సన్నగిల్లిపోవడం కారణం ఏంటో తెలుసా? దేవుడి వాక్యం చదివిస్తుంది, నా రాకడికి అనేకులు ప్రేమ చల్లారిపోద్ది. దేవుడి మీద ప్రేమ ఏమవుతుందంట? ప్రేమ చల్లారిపోతుంది. దుష్టుడు రకరకాల ఆలోచనలు పెట్టి, రకరకాల బలహీనతలు పెట్టి, రకరకాలుగా కనిపించేసి నీరసంగా మందమతులైపోయి, మంట లేదు, మంట తీవ్రత లేదు,
ఒకప్పుడు అందుకంటాడు ప్రకటన గ్రంథంలో, మొదట నీకున్న ప్రేమ విడిచితివి. మొదట ఉన్న ప్రేమ పోతుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. కానీ దేవుని చిత్తం అది కాదు. మనం రోజు రోజు ఏం చేయాలంట? ఏం చేయాలి చెప్పండి? దేవునిలో అభివృద్ధి పొందాలి. పిల్లలు పుట్టిన తర్వాత, పుట్టినప్పుడు ఏమంటాడు? ఎలా ఎల్లుకెదిలి పండుకుంటాడా? పక్క తిరుగుతాడా? తిరగడు కదా. అది కూడా తెలియదా మీకు? అమ్మా తెలీదా? నా వాక్యం అర్థం కావట్లేదా? పుట్టిన పిల్లోడు ఎలా పడుకోబెడితే అలాగే ఉంటాడు. ఒక 3 నెలలకి కొంచెం కాళ్ళు చేతులు ఆడించుకుంటూ ఉంటాడు. 6 నెలలకి ఏమవుతాడు? బోళ్ళ పడతాడు. ఇంకో 10 నెలలు, సంవత్సరం వచ్చి పాకుతాడు. దేవునికి స్తోత్రం. సంవత్సరన్నర 2 సంవత్సరాలు వచ్చేటప్పటికి లేచి ఏం చేస్తాడు? చిన్నగా కూర్చుంటాడు, లెగుత్తా కింద పడతా లెగుతూ ఉంటాడు. 3వ సంవత్సరం వచ్చేటప్పుడు ఇంకా మనోడు పట్టుకోవడానికి కూడా మనం ఆపలేము. అంటే పుట్టిన పిల్లోడు పుట్టినట్టుగా ఉండడం మనకిష్టమా? అబ్బా దేవుడా, నా పిల్లోడు ఎప్పుడు ఇలా పడుకునేలాగే ఉంచావు తండ్రి, ఎప్పుడు ఒకే పసిపిల్లోడిలాగే ఉంచావు, ఎంత మంచి బిడ్డని ఇచ్చావు ప్రభువా అని అంటారా? పిల్లలు నడవలేకపోతే ఇప్పుడు మీ ఇందా పాట పాడిన మా మనవడు పుట్టుకలోనే బరువు తక్కువ పుట్టాడు. మళ్ళీ కావిర్లైని, మళ్ళీ తర్వాత సంవత్సరన్నర 18 రోజులు బాక్సులో పెట్టి 18 రోజులు నరకం చూసాం దోమల్లో హాస్పిటల్లో. చిన్నగా ఎట్టగట్ట దేవుడు ఆ బిడ్డను బతికించుకొని రికవర్ అయ్యాడు. కామెలు తగ్గిని, బరువు పెరిగాడు, మళ్ళీ చిన్న రికవర్ అయ్యాడు అనుకుంటే సంవత్సరన్నర వచ్చింది, పిల్లడు పెద్ద ఆపరేషన్ జరగాల్సి వచ్చింది. ఆపరేషన్ జరిగితే అది 3 గంటల ఆపరేషన్, పెద్దోళ్ళకి చేయాల్సినంత ఆపరేషన్ జరిగింది. డాక్టర్లు అన్నారు, ఈ అబ్బాయి బతకడం కష్టమండి, చిన్న సంవత్సరాల పిల్లోడు, పెద్దవాళ్ళకి మత్తు చేసినంత మత్తు ఎక్కించాలి ఈ అబ్బాయికి, 3 గంటల ఆపరేషన్ పడుతుంది. ఆపరేషన్ చేసేటప్పుడైనా ప్రాణం పోయే అవకాశం ఉంది. లేదు, ఆపరేషన్ 3 గంటలు చేసిన తర్వాత ఆ మత్తు పెద్దోళ్ళకి ఎక్కించాలి కనుక ఆపరేషన్కి 3 గంటల ఆపరేషన్ అంటే పెద్దోళ్ళకి జరిగినంత ఆపరేషన్. అది వైద్యుత చిన్నది. ఆ ఆపరేషన్ చేసిన తర్వాత అయినా ఆ బిడ్డ ఆ మత్తు వల్ల ప్రాణం పోయే అవకాశం ఉంది. కనుక 5 సార్లు సంతకం చేయించుకున్నారు నా చేత. 5 సార్లు సంతకం చేయించుకున్నారు. ఆపరేషన్ థియేటర్లో తీసుకెళ్ళేటప్పుడు రాత్రి 10 గంటలకు తీసుకెళ్లారు. పగలంతా 11 గంటల నుంచి రాత్రి ఆ టెస్టులు చేసి, ఆ టెస్టులన్నీ చేతికి వచ్చేసరికి రాత్రి 10 గంటలకు చేతులకు వచ్చినాయి కాగితాలన్నీ. వెంటనే ఆపరేషన్ థియేటర్లో తీసుకెళ్లారు. తీసుకెళ్ళేటప్పుడు కూడా మళ్ళీ నా చేత మా వంతు ప్రయత్నం మేము చేస్తాం, తర్వాత దేవుడు దయ్యనండి, పిల్లోడు మాత్రం బతుకుతాడని గ్యారంటీ మాత్రం ఇవ్వలేము మేము అన్నాడు. నేను ఒకటే అన్నాను, సార్ మీ వంతు మీ ప్రయత్నం మీరు చేయండి, దేవుడు ఆయన చిత్తమైతే బతికించుకుంటాడు. ఆయన ఇచ్చిన బిడ్డ ఆయన బిడ్డ అయితే నేను ఆయన నిబంధన చేసుకున్నాను హాస్పిటల్లో. వెళ్ళగానే ఈ బిడ్డ బతకడం కష్టం, ఆపరేషన్ చేయాలన్నప్పుడే నేను ఒకటే తీర్మానం చేసుకున్నాను హాస్పిటల్లోనే, ప్రభువా ఈ చిన్న బిడ్డ బ్రతకాలి, ఈ బిడ్డ బతికితే నీ సేవకు సమర్పిస్తాను, ఈ బిడ్డ బతకాలి, ఆపరేషన్ మంచిగా సక్సెస్ అవ్వాలి, మీరుండి డాక్టర్లో జరిగించు ప్రభువా అని. ఆ బిడ్డ నీ కొరకు బతకాలి సాక్షిగా, ఆ బిడ్డ నీ పరిచర్యకు సమర్పించేస్తానని వాళ్ళ తల్లిదండ్రులు అనుమతి కూడా తీసుకోకుండా వెంటనే ఒక తీర్మానం చేసుకొని ప్రార్థన చేసుకున్నాను అక్కడే. రాత్రి 10 గంటల దాకా కోమాలో ఉన్నాడు. 10 గంటలకు తీసుకొని వెళ్ళి ఆపరేషన్ చేయడం మొదలు పెట్టారు. గడికొకసారి బయటకు వస్తున్నారు ఆ కంపౌండరు. ఏమండి చిన్న సీసవాడు ధ్యానం అని ఒకసారి వచ్చాడు. ఈయన బయటకు వచ్చినప్పుడు నాకు గుండె జల్లు మంట, కాలు చేతులు వణుకుడు వచ్చేస్తుంది. పొద్దున్న నుంచి ఇడి తిరిగి ఆ పై అంతస్తు కింద తిరిగి కాళ్ళు నొప్పులు వచ్చినాయి, ఏమి తినలేదు, బీపీ డౌన్ అయిపోతుంది. నాకు అర్థమైపోతూ ఉంది. వెంటనే గబ వెళ్ళి ఓ టీ స్టాల్ దగ్గరికి వెళ్ళి ఒక 1/2 లీటర్ వాటర్ తీసుకొని మొంగడుకొని కొంచెం పంచదార ఎక్కువ వేసి టీ చేయండి వేడిగా అని చెప్పిన తర్వాత ఆ వేడి టీ తాగిన తర్వాత కొంచెం రికవర్ అయింది. నాకు బీపీ డౌన్ మళ్ళీ పెరిగింది, నాకు డౌన్ అయింది. వెంటనే కాగితాలన్నీ తీసుకొచ్చి మొత్తం ఆయన చేతిలో పెట్టాను.
రాత్రి 10 గంటలకి మళ్ళీ సంతకం చేయమంటున్నారు. అప్పటికి 4 సార్లు చేయించుకున్నారు. 5ఓసారి కూడా చేయించుకొని తీసుకెళ్లారు. తేపకు ఒకసారి వస్తుంటే, ఏమండి టవల్ ఒకటి కొనుక్కరండి అంటున్నాడు వచ్చి. ఆ వచ్చినప్పుడల్లా నాకు కాళ్ళు చేతులు వణుకుడు వచ్చేస్తున్నాయి. బిడ్డకి ఏమవుద్దో టెన్షన్. దేవునికి స్తోత్రం. 3 గంటల తర్వాత ఆపరేషన్ చేసి, ఒకసారి సీసా కావాలంటే సీసా కొనిచ్చాను, తీసుకొచ్చి ఇచ్చాను. ఒకసారి టవల్ కొనుక్కొచ్చి ఇచ్చాను. లాస్ట్కి మొత్తం మీద 3 గంటల ఆపరేషన్. 10 గంటలకు వెళ్తే 11, 12, 1 గంటకి తీసుకొచ్చారు బయటికి. తీసుకొచ్చినప్పుడు ఏమైంది తెలుసా? కుట్లేసి ఆ దూది పెట్టి కొంచెం కట్టు కడితే తీసుకొని చేతుల మీద తీసుకొచ్చి నా చేతిలో పెడుతుంటే, నేను నా చేతి వద్దులేండి, బల్ల మీద పడుకోబెట్టండి అని చెప్పా. బల్ల మీద పడుకోబెడితే ఏమన్నాడు తెలుసా? చేతులు ఎత్తున్నాడు నాకు, నన్ను ఎత్తుకోమని. దేవుని స్తోత్రం. ఏడుస్తున్న చేతులు ఎత్తున్నాడు. మత్తులో ఉండాలి బిడ్డ, కానీ మత్తు ఇడిపోయింది. అప్పటికే దేవుడు ఇడిపోయేలా చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏడుస్తున్నాడు ఎత్తుకోమని. వీడు ఎత్తుకోవడానికి ఎలాగా? చేతులు ఎత్తున్నాడు, ఎత్తుకున్నాను అని సైగ చేసి. ఎత్తుకోవడానికి ఏమో కుట్లేసి ఉన్నాయి, బ్లడ్ అదంతా తడిసింది. చిన్నగా ఆ కింద చేతులు పెట్టుకొని ఆ టవల్ తోటి అలాగ ఎత్తుకున్నాను. గడగడ వణుకుతున్నాను. రక్తం కావాల్సి వచ్చిందంటే అప్పుడప్పుడు వేరే వాళ్ళకి మా అబ్బాయి ఫోన్ చేస్తే, మా అబ్బాయి దేవుని మందిరంలో ఏడుస్తున్నాడు, ప్రార్థన చేసుకుంటున్నాడు, ఏడుస్తా నా బిడ్డను బ్రతికిచ్చాయని. వెంటనే వాళ్ళు ఫోన్ చేస్తే, వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేస్తే ఆ అబ్బాయి వచ్చాడు అక్కడ బ్లడ్ ఇవ్వడానికి అవసరమైతే. కానీ అడగల, అవసరమైతే వాళ్ళని పిలిపించండి అన్నారు కానీ అడగల. లాస్ట్కి ఆపరేషన్ జరిగిన తర్వాత ఆ పట్టుకుంటే నా చేతులు గడగడ వణుకుతుంటే, పాపం వచ్చిన అబ్బాయి తీసుకొని, పాస్టర్ గారు నేను ఇలా ఇవ్వండి బాబుని తీసుకొని లిఫ్ట్లో కిందకి దిగిపోయి 3 అంతస్తుల నుంచి తీసుకెళ్ళి ఏసీలో తీసుకెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం. దేవుడు అద్భుతంగా బిడ్డను ఆ రోజు స్వస్థపరచుకున్నాడు. దేవుడు మనం దేవుని ఏది అడుగుతామో దేవుని దగ్గర ఒక సమర్పణ, దేవుని దగ్గర ఒక నిబంధన. ప్రభువా, మనం దేవుని నమ్ముకున్నప్పుడు, ప్రభువా నా కుటుంబం నీ కొరకే, నా బిడ్డలు నీ కొరకే, నా కుటుంబం అంతా నీ కొరకే ప్రార్థించే కుటుంబంగా ఉంటామయ్యా. దేవునికి మనం సమర్పించుకుంటే, దేవుని కొరకు మనం దేవుని నీతిని, రాజ్యాన్ని ఎదికే వారిగా ఉంటే, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా మనకు కలగదు. మనం ఏది కావాలో ఆయనకి తెలుసు. మనం ఏది అడగక తల్లి మన అక్కర్లేరిగిన దేవుడు ఆయన. ఆమేన్. ఆ పిల్లడు, నేను గొప్పగా చెప్పట్లేదు కానీ మా మనవడు అజయ్ బాబు అబ్బాయికి పేరు పెట్టా. ఇప్పుడు 7వ తరగతి చదువుతున్నాడు. నేను ఎక్కడ ప్రార్థనకి వెళ్తాను, చీకట్లో వెళ్తున్నా సరే తాతయ్య నేను కూడా వస్తాను అంటాడు. వద్దులు చీకట్లు వద్దులేరంటే, లేదు నేను వచ్చేదే, నన్ను ఏడుతూ మొదలెడతాను. ఇంకా ఏడు బాండ తీసుకెళ్ళింది దాకా. ఇవాళ పాస్టర్ గారు ఫోన్ మాట్లాడుతుంటే అన్నాడు, ఎక్కడున్నాడో, ఎక్కడికి వెళ్తున్నావు తాత ఎక్కడికని అడిగాడు నన్ను. సొడపాలెం ఆంధ్రీ పాస్టర్ గారి దగ్గరికి అన్నా. అయితే నేను వస్తాను అన్నాడు. అంతే, రెడీ అయిపోయినా అక్కడ ముందే రెడీ అయిపోయినాడు. అక్కడ కారు తీసుకున్నాను, నాన్న పిలుచుకొని వచ్చి నాకు రెడీగా ఉన్నాడు. ఏంట్రా అంటే, నువ్వు వస్తున్నావు అంటే, చీకట్లు నిద్రపోతావా లేరా అన్న. ఏమంటాడని, లేదు నేను నిద్రపోను తాత, నేను పాట కూడా పాడాలి వాళ్ళ సంఘంలో అంటున్నాడు. దేవుని స్తోత్రం. యూట్యూబ్లో పాట పాడాడు. పాట పాడి యూట్యూబ్లో పెడితే సుమారు 270 మంది చూశారు ఆయన పాటని. అంటే ఆశ ఏంటి తెలుసా? ఆశ కలిగి ఉండాలి. ఏంటి ఆ ఆశ? దేని మీద ఉండాలి ఆ ఆశ చెప్పండి? దేని మీద ఉండాలి? దేవుని మహిమ కలుగునుగాక. దేవుడికి ఆరాధించాలి, దేవుని పాటల ద్వారా మహింపరచాలి, ప్రార్థన ద్వారా దేవుని మహింపరచాలి. దేవుడు ఒక తలాంతి ఇచ్చాడు. నన్ను కూడా అదే వయసులో పట్టుకున్నాడు. 12 సంవత్సరాల వయసులో నన్ను రక్షించుకున్నాడు. అప్పటి నుంచి అది సేమ్ అలాగే ఆశ ఉండే. ఆ వయసులో నేను పాటలు పాడేవాను సంఘాల్లోకి వెళ్ళి. దేవుని మహిమ కలుగునుగాక. ఆ వయసులో వెళ్ళి ప్రార్థన చేసేవాడిని. బాగులేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తుంటే దెయ్యాలు బయటపడాయి. వాళ్ళు బిత్తరపై చూసేవాళ్ళు, ఈ పిల్లోడు ప్రార్థన చేస్తుంటే దెయ్యాలు బయటపడుతున్నాయి, కేకలు పెడుతున్నాయి, మాట్లాడుతున్నాయి, ఏంటని ఆశ్చర్యపోయేవాళ్ళు పక్క వాళ్ళందరూ. ఇప్పుడు నాకు తెలియకుండానే మా ఇస్రాయేల్ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడంట మా వాడు. దెయ్యం యేసుని కాలిపో, యేసుని కాలిపో అంటాడంట. నేను చేత మొత్తం చూస్తాడు కదా, అదే సేమ్. దేవునికి స్తోత్రం. నిజమే, ఆశ కలిగి ఉండటం మంచిదే. దేవుని మీద ఆశ ఉండాలి. దేవుడి మీద ఆశ ఉంటే ఏదైనా మనకి, మిగతా అన్నీ ఆయన మనకిస్తాడు.
మొదట ఆశ దేవుడి మీద ఉండాలి, దేవుని వెదకాలి, దేవుని మహిమ కలుగునుగాక. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నా అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఫలించడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, కానీ మనం ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉండడానికి కాదు. ఆయన నా నామమున, మన మూలవాక్యం ఫస్ట్ మనం చదువుకున్నాం. ఏంటి ఆ వాక్యం? నా తండ్రి నామమున, నా నామమున నా తండ్రి ఏం అడుగుతురో అది మీకు చేతును, అది మీకు చేస్తాను. మనం ఏది అడిగినా చేయగల దేవుడు ఆయన, ఏదైనా చేయగలడు. మనమే కొన్నిసార్లు చేస్తాడా చేయడని ఆలోచన, సందేహము, అవిశ్వాసము. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు ఏదైనా చేయగలడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఒక్క మాట చూపించి ముగిస్తా, చూడండి ఒకసారి. అక్కడ అంటాడు, 16 వచనం చదవమ్మా. యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం చదువు. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు. దేవునికి స్తోత్రం. మీరు నన్ను ఏర్పరచుకోలేదు. మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరిచి నియమించి తిని. దేవునికి స్తోత్రం. మీరు నన్ను ఏర్పరచుకోలేదు, మీరు నన్ను ఏర్పరచుకోవాలా, మిమ్మల్ని నేను ఏర్పరచుకున్నాను. మీరు నా నామమున నా తండ్రిని ఏం అడుగుతారో అది ఖచ్చితంగా మీకు చేస్తాడు. చేయడమే కాదు, అది మీరు పొందుకుంటారు. మీరు వెళ్ళి ఫలించి ఆ ఫలము నిలిచి ఉండునట్లుగా మిమ్మల్ని ఆయన అభిషేకించే దేవుడు. మనం ఫలించి పాడవే కాదండి, మనం ఫలించేవారుగా కాదు, కానీ మన ఫలం నిలిచి ఉండాలా అని దేవుడి ఆశ. ఆమేన్. కొంతమందికి, ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంతమందికి అనొచ్చు మీరు కూడా, ఏమంటే అన్యాయం చేసే వాళ్ళకి ఈనాడు బాగా కలిసి వస్తుందండి అనుకోవచ్చు. అన్యాయం అక్రమంగా చేసేవాళ్ళకి కలిసి వస్తుందని చాలామంది అనుకునే ప్రశ్నలు వేస్తూ ఉంటారు. అలాగే చాలామంది నన్ను అడిగారు కూడా. కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి, అలాగ దేవుడు అది వారికి ఏదో కలిసి వస్తుందో, అన్యాయంగా వెళ్ళిన వాళ్ళకి, అక్రమంగా వెళ్ళిన వాళ్ళకి కలిసి వస్తుందో అనుకుంటున్నారే, కానీ ఆ అన్యాయంగా చేసింది కలిసి వచ్చేది అది ఎన్ని రోజులు ఉండదండి. గుర్తుపెట్టుకోండి. అది పాలు పొంగినట్టుగా పొంగుతుంది. పొంగి ఏమవుతుంది? మొత్తం పొంగిన పాలు ఏమవుతాయి? మొత్తం పోతాయి. ఆ లయంలో అన్యాయంగా అక్రమంగా సంపాదించి ఉండొచ్చేమో, కానీ వాళ్ళ పిల్లల లయంలోనూ వాళ్ళ మనవల లయంలోనే అది ఉండదు. నేను చాలామందిని చూస్తాను, ప్రియమైనటువంటి వాళ్ళారా. నేను చిన్న వయసు నుంచి ఇప్పుడు సుమారు 55-56 సంవత్సరాలు వచ్చింది నాకు ఏజు. ఒకప్పుడు గొప్పగా ఉన్నవాళ్ళు, విస్తారమైన దీవించబడి ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నవాళ్ళు ఇవాళ తినటానికి తిండి లేని వాళ్ళు తయారయ్యారు. చాలామంది దిక్కులేని అనాథులుగా తయారయ్యారు. అలాంటి వాళ్ళని చూస్తే బాధ అనిపిస్తూ ఉంది. వాక్యం నెరవేర్పు. దేవుడు వాక్యం చెప్తుంది నిర్గమకాండం 20వ అధ్యాయంలో, నన్ను ప్రేమించి వారిని 1000 తరముల వరకు కరుణించేవాడనై ఉన్నాను. నన్ను ద్వేషించే వారి విషయంలో 3-4 తరములు వారు పితరులు పాపములు పిల్లల ఒళ్ళోకి రప్పిస్తాను. మనం ఆయన ప్రేమించే వారం కనుక ఆయన మనల్ని దీవిస్తాడు. దేవుడు మనకి కొంచెం లేట్ అయినా మంచిది ఇస్తాడు, మంచిది ఇస్తాడు. మనకిచ్చింది అది మనం అనుభవిస్తాం, మన పిల్లలు అనుభవించేటట్టు ఉంటుంది ఆ ఫలం. ఆమేన్. అది ఇంకా పోదు. దేవుడి చేత ఆశీర్వదించబడినటువంటి ఆశీర్వాదం అది. దేవుని బిడ్డలకి, దేవునిలో నమ్మకం ఉండే బిడ్డలకి దేవుడు ఒక్కసారిగా రయ్యని ఎదగదు. గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి ఏదో పొంగినట్టు రాదు. అది మునగ చెట్టు చూడండి, ఎత్తే రయ్యని తెగ పెరిగిద్ది. అది అన్ని చెట్ల కంటే స్పీడ్గా పెరిగి, ఎంత స్పీడ్గా పెరుగుతుందో అంత తొందరగా ఇరిగిపోద్ది అది. కానీ వేరే చెట్లు ఉన్నాయి, ఎంత నిదానంగా ఎదుగుతుంది. అది గాలేసినా, అది ఒకవేళ అటు ఇటు వంగినా
ఇరిగదు. చింత చెట్టు కానివ్వండి, ఒక గానుగ చెట్టు కానివ్వండి, ఒక యాప చెట్టు కానివ్వండి, యాప చెట్టు అని ఇరుగుద్ది, ఇరిగే గుణం ఉంది. కానీ మరి ఒక గానుగ చెట్టు, ఒక చింత చెట్టు కానివ్వండి, ఇంకా కొన్ని కొన్ని చెట్లు ఉన్నాయి, అవి ఎదగడమే చిన్నగా ఎదుగుతాయి, గాలేసిన అటు ఇటు వంగుతాయి, కానీ ఎరగే గుణం దానికి ఉండదు. అంటే దేవుని బిడ్డలు ఒక్కసారి ఎదగరు. ఎందుకో తెలుసా? దేవుడు ఆశీర్వదించి అంచెలంచెలుగా 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 దేవుడు ఆశీర్వదించే దేవుడు. దేవుడిచ్చిన ఆశీర్వాదం ఇంకా అది తరతరములు ఉంటుంది. అందుకే దేవుడు అన్నాడు, మీరు నన్ను ఏర్పరచుకోలేదు, నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను కనుక మీరు వెళ్ళి ఫలించుడి. మీ ఫలము ఫలించడమే కాదు, అది నిలిచి ఉండునట్లుగా ఉండాలి. ఖచ్చితంగా అది నిలిచి ఉన్నట్లుగా దేవుడు దాన్ని అభిషేకిస్తాడంట. ఆమేన్. కనుక ఈ రాత్రికాల సమయంలో ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుడు ఇస్తాడు ఖచ్చితంగా. ప్రతిదానికి ఒక సమయం ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం మొదట ప్రేమ ఎలాగైతే ఉన్నామో నిరుత్సవపడకుండా, నీరసమైపోకుండా, సన్నగలిపోకుండా, ప్రభువా నేను ఒకసారి నన్ను లేవనెత్తండి. దేవుడి దగ్గర దేవుడు వాక్యం చలవిస్తే నీతిమంతులు 7 సార్లు పడిపోయినను లేపుతాడంట దేవుడు. అయ్యా నేను పరిస్థితుల వల్ల, కుటుంబ పరిస్థితుల వల్ల, ఆర్థిక పరిస్థితుల వల్ల, అనారోగ్యం పరిస్థితుల వల్ల నాయనా నేను సన్నగిల్లిపోయానయ్యా, నేను భక్తి జీవితంలో సన్నగిల్లిపోయానయ్యా, నన్ను ఒక్కసారి లేవనెత్తండి ప్రభువా, నన్ను సరిచేయండి అయ్యా, నన్ను సరిచేయండి అయ్యా, నన్ను లేవనెత్తండి తండ్రి అని దేవుడి దగ్గర మరలా తిరిగి ఆయన దగ్గరికి మనం వస్తే, దేవుని వేడుకుంటే ఖచ్చితంగా దేవుడు అయ్యా నీవు నాకు కావాలి, నా కుటుంబానికి కావాలి, నా కుటుంబం నీ కొరకే ప్రభువా, బ్రతుకుడు క్రీస్తు సావైతే లాభమే అని నాయన పౌలు గారు చెప్పినట్లుగా తండ్రి నా కుటుంబం అంతా నీ సన్నిధిలో ఎదగాలి, నీ మాట ప్రకారం లోబడతామయ్యా, నీ కొరకే మా కుటుంబం వర్ధిల్లాలి తండ్రి. నీవిచ్చిన ఈ కుటుంబం, నా భర్త నువ్విచ్చిన భర్త, నా బిడ్డలు నువ్విచ్చిన బిడ్డలు, నా భార్య నువ్విచ్చిన భార్య అయ్యా, నా కుటుంబం నువ్విచ్చిన కుటుంబం. దేవుడి సన్నిధిలో ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి మీరు ఎప్పుడు కూడా సన్నగలిపోవద్దని ఒక దైవ సేవకుడిగా మనం చేస్తూ ఉన్నాను. మనము ఈ అంత్య దినాల్లో ఇంకా మనము దేవుని మంట కలిగి ఉండాలి. ఒక పక్కోళ్ళ మీద పోటీ పెట్టుకోబాకండి, పక్కోళ్ళని పోల్చుకోకండి. మీ మట్టుకు మీరు ఏం చేయాలి చెప్పండి? మీ మట్టుకు మీరు జాగ్రత్తగా ప్రభుని ఎతికే వారికి ఎవరి కాళ్ళు ఉంటే ఖచ్చితంగా దేవుడి సన్నిధి విడిచిపెట్టొద్దు. ఏ విషయంలో వెనక్కి సన్నగలిపోవద్దు. దేవుని వైపు చూడండి. దేవుని సేవకుడు వాక్యం వైపు, వాక్యం ఏం చెప్తుందో ఆ వాక్యం అనుసరించండి. నేను ఒకటే చెప్తే ఎక్కడికి వెళ్ళినా నా మాటలు మీరు వినొద్దు, నా దేవుని మాట మీరు వినండి. నేను ఆయన పాత్రనే, కానీ నా ద్వారా దేవుడు మాట్లాడే మాటలు ఉన్నాయి చూస్తారు అయ్యా ఆయన్ని. ఆ మాట వాక్యం ఎందుకు చదివిస్తున్నామంటే మేము సొంత మాటలు ఏమైనా చెబుతున్నామేమో అని మీరు అనుకుంటారేమో అని, అందుకని వాక్యం చదివిస్తూ ఉన్నాం మీ ద్వారా. ఆ వాక్యం అక్కడ ఉందా లేదా మీరు చదివారు కనుక ఆ వాక్యానుసారంగా మనం బ్రతికితే ఖచ్చితంగా దేవుడు మనతో ఉంటాడు. వాక్యానుసారంగా బ్రతుకుతాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీతో నేను ఒకటే మనవి చేసుకుంటున్నాను, మనం పరిస్థితులు చూసి సన్నగిల్లిపోవద్దు. ఏ విషయమైనా ఆయన పాదాల దగ్గర మొరపెడదాం. దేవునికి మొరపెడితే ఖచ్చితంగా ఆయన అంటాడు, 34వ కీర్తన 18వ వచనం అంటాడు, నీతిమంతుల మొర ఆయన ఆలకిస్తాడంట. నీతిమంతులకు ఆపదలు అనేకములు వస్తాయి. ఒకసారి చివరిగా మాట చదువుతారా ఒకసారి? 34వ కీర్తన 18వ వచనం 19వ వచనం. విరిగిన మనస్సు గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును. మనం ఇరిగిపోతున్నాం, కొన్ని విషయాల్లో ఇరిగిపోతున్నామా, నలిగిపోతున్నాం అయ్యా. కుటుంబ పరంగా ఒకటి అనుకున్న ఒకటి జరుగుతుంది అయ్యా. కొన్నిసార్లు నలిగిపోతున్నాం, చెప్పుకోలేని వేదన, హృదయ వేదన ఎవరికి చెప్పుకోలేము. కానీ దేవుడు అంట విరిగి నలిగిన మనసుతో ప్రార్థన చేస్తే విరిగి నలిగిన వారికంట దేవుడు ఆసన్నుడంట, దేవుడు దగ్గరలో ఉన్నాడంట. నీతిమంతునికి ఆపదలు అనేకము కలుగును, వాటన్నిటిలో నుండి యెహోవాయే విడిపించును. దేవునికి స్తోత్రం.
నీతిగా మనం నడుస్తున్నాం కనుక మనకి ఆపదలు అనేకం వస్తాయి. ఆర్థిక ఇబ్బందులు, నైతికంగా, ఆర్థికంగా శోధనలు, నిందలు, అవమానాలు, ఆర్థిక ఇబ్బందులు, ఒక పక్క కుటుంబపరంగా పిల్లలు మాట వినకపోవడం, రకరకాల ఆలోచనలు దుష్టుడు పెడుతూ ఉంటాడు. వాటన్నిటికీ ఒకటే సొల్యూషను, నీతిమంతుని కలుగ ఆపదలు అనేకములు, వాటన్నిటి నుంచి విడిపించేవాడు యెహోవాయే. మన వల్ల కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా. సమస్యలు వచ్చినాయి, బాధలు వచ్చినాయి అని మనం కుంగిపోయి మనము చేతులు ముడుచుకొని పడుకుంటే మంచం మీద అన్నహారాలు మానేసి దాని పరిష్కారం కాదు. దేవుని దగ్గర మొర పెడదాం. నీతిమంతుని మొర ఆలకించును ఆయన ఖచ్చితంగా వింటాడు మన ప్రార్థన. ప్రార్థనలు ఆలకించేవాడా, ప్రార్థనలకు జవాబులు ఇచ్చేవాడా, ప్రార్థనలు ఆలకించేవాడా, ప్రార్థనలకు జవాబులు ఇచ్చేవాడా, ఆమేన్ 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 అనువాడా, ఆమేన్ 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 అనువాడా, ప్రార్థనలు ఆలకించేవాడా, ప్రార్థనలకు జవాబులు ఇచ్చేవాడా, ప్రార్థనలు ఆలకించేవాడా, ప్రార్థనలకు జవాబులు ఇచ్చేవాడా. ఎస్తేరు ప్రార్థన ఆలకించిన వాడా, అశ్వేరేసు రాజును మార్చిన వాడా, ఎస్తేరు ప్రార్థన ఆలకించిన వాడా, అశ్వేరేసు రాజును మార్చిన వాడా, ఆమేన్ 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 అనువాడా, ఆమేన్ 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 అనువాడా, ప్రార్థనలు ఆలకించేవాడా, ప్రార్థనలకు జవాబులు ఇచ్చేవాడా. దానియేలు ప్రార్థన ఆలకించిన వాడా, సింహాల నోళ్లను మూసిన వాడా, దానియేలు ప్రార్థన ఆలకించిన వాడా, సింహాల నోళ్లను మూసిన వాడా, ఆమేన్ 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 అనువాడా, ఆమేన్ 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 అనువాడా, ప్రార్థనలు ఆలకించేవాడా, ప్రార్థనలకు జవాబులు ఇచ్చేవాడా, ప్రార్థనలు ఆలకించేవాడా, ప్రార్థనలకు జవాబులు ఇచ్చేవాడా. యోసేపు ప్రార్థన ఆలకించిన వాడా, ఐగుప్తుకి రాజుగా చేసిన వాడా, యోసేపు ప్రార్థన ఆలకించిన వాడా, ఐగుప్తుకి రాజుగా చేసిన వాడా, ఆమేన్ 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 అనువాడా, ఆమేన్ 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 అనువాడా, ప్రార్థనలు ఆలకించేవాడా, ప్రార్థనలకు జవాబులు ఇచ్చేవాడా, ప్రార్థనలు ఆలకించేవాడా, ప్రార్థనలకు జవాబులు ఇచ్చేవాడా, నా ప్రార్థనలు ఆలకించేవాడా, నా ప్రార్థనలకు జవాబులు ఇచ్చేవాడా, ఆమేన్ 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 అనువాడా, ఆమేన్ 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 అనువాడా, మా ప్రార్థనలు ఆలకించేవాడా, ప్రార్థనలకు జవాబులు ఇచ్చేవాడా. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన నామములో మనము ప్రార్థన చేద్దాం. ఖచ్చితంగా దేవుడు మనకి ఏది ఇష్టమో దేవుడు ఇస్తాడు. మనం ఆయన దగ్గర అడుగుదాం. అడుగుడి ఆయన ఇవ్వబడిన, నా నామమున నా తండ్రిని ఏమడిగినా అది మీకు ఇస్తాడని వాక్యం చదివిస్తా ఉంది. అడిగి ఏది అడగాలో అది అడుగుదాం. ముందు ప్రభువా నీ నీతి, నీ రాజ్యాన్ని మాకు కావాలయ్యా. మా కుటుంబం అంతా నీ యొక్క సన్నిధిలో ఎదిగే కుటుంబంగా, నీ యొక్క ప్రభువా నీ ప్రసన్నత అనుభవించే కుటుంబంగా, నీ యొక్క సన్నిధిలో మేము వర్ధిల్లే కుటుంబంగా ఉండాలి ప్రభువా.
అని మనం దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేద్దాం. ఖచ్చితంగా దేవుడు ఈ 2026 సంవత్సరంలో మరలా దేవుని దగ్గర నువ్వు మొదట ఉన్న ప్రేమ, మొదట ఉన్న ఆసక్తి దేవునిలో నువ్వు చూపిస్తే ఖచ్చితంగా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించి నీ ప్రతి అవసరము క్రీస్తు మహిమలో తీర్చబడును గాక. దేవుడు నీ కుటుంబానికి తోడయ్యుండి నలిగిన హృదయము, విరిగిన హృదయాన్ని దేవుడు నిందలు, అవమానాలు, శోధనలు, సమస్యల్లో ఉన్న నలిగిపోతున్న నిన్ను దేవుడు చూసే దేవుడు ఆయన. తిరిగి ఆయన నిన్ను, నీ యొక్క నిందలను దీవెనలుగా మార్చే దేవుడు, అవమానాలను ఆశీర్వాదంగా మార్చే దేవుడు ఆయన. అలాంటి కృప దేవుడు నీకును, నీ కుటుంబానికి, మనందరికీ దేవుడు దయచేయునుగాక. అట్టి కృపలో వర్ధెల్ల చేయునుగాక. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, దయగలిగిన తండ్రి, ప్రేమ స్వరూపుడు అయిన మా యేసయ్య, నీకే స్తోత్రాలయ్యా. ఇంతవరకు నీ అమూల్యమైన, నీ శక్తి కలిగిన, జీవం కలిగిన వాక్కులతో తండ్రి నాతో మాతో మీరు మాట్లాడారు ప్రభువా. ఇదిగో తండ్రి, మొదట నా నీతి, నా రాజ్యాన్ని వెదకండి, తర్వాత మీకు ఏది ఇష్టమో అది మీకు అనుగ్రహించబడి అన్నావు తండ్రి. ఏమి తిందుమా, ఏమి తాగుదమా, ఏమి ధరించుకుందామా అని మీరు అడగనవసరం లేదు. అది అన్ని జనులు వాటి గురించి విచారించరు, కానీ మీరెందుకు విచారించుచున్నారు అన్నావు కదయ్యా. నిజమే తండ్రి, నా నామం నా తండ్రి ఏమి అడుగుదురో అవన్నీ మీకు అనుగ్రహించబడును అన్నావు కదా దేవా. ఇదిగో తండ్రి, కుమారుని మహింపరచు నిమిత్తము తండ్రి అవన్నీ చేయును అని నీ వాక్యం చదివిస్తూ ఉంది తండ్రి. మేము బహుగా ఫలించాలని ఆశపడే దేవుడు నాయన. ప్రతి ఒక్కరు నీ బిడ్డలు కదా, నీ బిడ్డలుగా నువ్వు ఏర్పాటు చేసుకున్నావు, నీ బిడ్డలుగా పిలుచుకున్నావు, నీ రక్షణ ఇచ్చి నీ బిడ్డలుగా ఆరాధించే కుటుంబాలుగా, బిడ్డలుగా మీరు నాయనా చేసుకున్నందుకు స్తోత్రాలయ్యా. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డను మీరు దీవించండి అయ్యా. ఆయా సమస్యల్లో, బాధల్లో, ఆర్థిక ఇబ్బందుల్లో నాయన ఏ బలహీనతలో ఉన్నారో నీకు తెలుసు అయ్యా. ఏది అవసరమో నీకు తెలుసు నాయన. ఏ విషయంలో నలిగిపోతున్నారో ప్రభువా, వారందరినీ నాయన ఆదరించమని ప్రార్థిస్తున్నామయ్యా. నీ వాక్యం ద్వారా ఇంతవరకు మాట్లాడావు తండ్రి. మరొక్కసారి నీ యొక్క బలమైన అభిషేకముతో ఒక్కొక్కరు నింపబడుదురుగాక, నీ కృపలో వరదెలుదురుగాక, నీ ఆదరణ, నీ అభిషేకము, నీ ప్రసన్నత అనుభవించుదురుగాక అని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ వాక్యము నాయన విని ప్రభు విడిచిపెట్టేవారుగా కాక తండ్రి, నీ వాక్యానుసారంగా బ్రతుకుతూ నీ సన్నిధిలో మేము ఎదుగుతూ ఫలించి అభివృద్ధి పొంది నిలిచి ఉండునట్లుగా నాయన మేము బహుగా ఫలించడం వలన తండ్రి మహిమపరచబడని సెలవిచ్చిన దేవుడు అయ్యా. ఎస్ అయ్యా, బహుగా మేము ఫలించడానికి నీ వాక్యం విన్న నీ బిడ్డలందరూ బహుగా ఫలించి వర్ధేల చేసి నీ సాక్షులుగా నిలబెట్టుకోమని, వారి అవసరాలు తీర్చమని, ప్రతి విషయంలో వారి భర్తలకు ఇంకా రక్షణ లేదేమో, బిడ్డలకు రక్షణ లేదేమో, కుమారులు కోడలకు రక్షణ లేదేమో, కుమార్తెలు అల్లుళ్ళకి రక్షణ లేదేమో, అన్నదమ్ములకి రక్షణ లేదేమో నాయన, వారి స్నేహితులకు రక్షణ లేదేమో, వారందరికీ రక్షణ అనుగ్రహించబడునుగాక నాయన. వారు ఫలించి అభివృద్ధి పొందడం చూసి అనేకులు వారిని బట్టి నాయన నిన్ను సొంత రక్షకుడిగా అంగీకరించుదురుగాక. కుటుంబాలుగా నీ సన్నిధికి వచ్చుదురుగాక. నీ రక్షణ ఆనందంలో వర్ధిల్లుదురుగాక. అట్టి కృపలందరినీ మీరు దీవించండి. ఈ వాక్యం ద్వారా నాయన, ఈ యూట్యూబ్లో ఈ వాక్యం ఎంతమంది వింటున్నారో ప్రభువా, వారందరూ బహుగా దీవించి, బహుగా ఫలించి అభివృద్ధి చేసి దీవించి నీ సాక్షులుగా నిలబెట్టుకొని ఆయురారోగ్యాలతో నింపి బలపరచమని, కూడి వచ్చిన అందరినీ దీవించి మహిమ తెచ్చుకోమని ఈ చిన్న ప్రార్థన ఈ పాదాల దగ్గర సమర్పించుకుంటూ అడిగి వేడుకుంటూ పొందుకొనిచున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దేవుడు ప్రత్యేకంగా దేవుడు దీవించునుగాక. మంచి ఆయుర